కడప మున్సిపల్ కార్పొరేషన్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కాన్ఫరెన్స్ హాల్ ముందే సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నారు కడప మేయర్ సురేష్ బాబు. అధికారులు సహకరించకపోవడంతో స్వయంగా మీటింగ్ పెట్టారు మేయర్. హైకోర్టు ఉత్తర్వులతో అధికారులు సమావేశం నిర్వహించలేదు. అధికారులతో చర్చలు విఫలం కావడంతో సమావేశం నిర్వహిస్తున్నారు మేయర్ సురేష్ బాబు. అధికారులతో చర్చలు విఫలం కావడంతో కాన్ఫరెన్స్ హాల్ ముందే మేయర్ సురేష్ బాబు సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్, ప్రస్తుతం ఏం జరుగుతోంది అక్కడ, ఏంటి పూర్తి డీటెయిల్స్? ప్రియా, కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం కాస్త ఉత్కంఠభరితంగా సాగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా అంటే 10 గంటలకు కడప కార్పొరేషన్ కు చేరుకున్నటువంటి కడప మేయర్ తో పాటు కార్పొరేటర్లు అందరూ కూడా మేయర్ ఛాంబర్ లో సమావేశం అవుతూ వచ్చారు. అంటే గతంలో జరుగుతూ వస్తూ ఉన్నటువంటి కాన్ఫరెన్స్ హాల్లో సమావేశంని మున్సిపల్ శాఖ అధికారులందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ కడప ఎమ్మెల్యే మాధవితో పాటు మరో 8 మంది కోప్షన్ మెంబర్లు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి అన్నగా నేను అందరం హాజరై ఎక్కడ మీటింగ్ కండక్ట్ చేస్తే మేము ఎక్కడో కండక్ట్ చేయలేదు. ఏ కళ్యాణ మండపంలోనో, ఎక్కడో మా ఇంట్లోనో, మా గోడౌన్లోనో, మా థియేటర్లోనో మీటింగ్ కండక్ట్ చేయలే. కార్పొరేషన్ ప్రిమిసెస్లోనే నేను మీటింగ్ కండక్ట్ చేశాను. కోర్టు ఉత్తర్వుల ప్రకారమే ముందస్తు సమాచారం హైకోర్టు కమిషన్ కూడా తెలియపరిచింది. రాత్రి 12 గంటలకి మేఘాల మీద 5 నెలల నుంచి మీటింగ్ హాల్ తెరవపోక కార్పొరేటర్లము మేమందరం అడిగినా కానీ రాత్రి 11 గంటలకు తెరిచి పొద్దున్నే 10:30కి పైన కూర్చొని ఇంతవరకు కిందికి దిగకపోవడం చాలా బాధాకరం. ఖచ్చితంగా దీన్ని మీటింగ్ కండక్ట్ చేశాం. మెజార్టీ పీపుల్ మేమందరం ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. కొన్ని అజెండాను తిరస్కరించినాం. ఖచ్చితంగా దీన్ని హైకోర్టులో ఫైల్ చేస్తాను. ఖచ్చితంగా దీని కమిషనర్, అడిషనల్ కమిషనర్ అందరూ బాధ్యత వహించాలా. ఖచ్చితంగా కోర్టులో న్యాయ పోరాటం చేస్తాను కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకు చేద్దాం?